డైవర్స్ వచ్చాక కూడా 30 days టైం ఉంటుంది అపీల్కి వెళ్ళడానికి. అంటే ఇప్పుడు ఈదర్ ఆఫ్ ద పార్టీకి ఇష్టం లేదు, వాళ్ళు అపీల్కి వెళ్తారు. వాళ్ళకి నష్టం జరిగినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు అనుకోండి, వాళ్ళు అపీల్కి వెళ్తారు. ఆ 30 daysలోని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. సో ఇప్పుడు ఈ 30 daysలో నేను వేరే పెళ్లి చేసేసుకుంటా అంటే అది చెల్లదు, అది వ్యాలిడ్ మ్యారేజ్ అవ్వదు. మళ్ళీ ఇట్ విల్ అట్రాక్ట్ 82 బిగమి. కరెక్ట్. సో అటువంటి సందర్భాలు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ అపీల్లో కూడా పోయిందనుకోండి, అంటే అపీల్లో కూడా చాలా లేదు నేను ఒప్పుకోను అనేటటువంటి ఇదిలో అదర్ సైడ్ ఫీల్ అయ్యారనుకోండి, దెన్ మళ్ళీ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. అది పీరియడ్ 30 days. ఆ పీరియడ్లో కూడా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. సో డైవర్స్ రాగానే వచ్చేసినట్టు కాదు. అదే లా అన్నది చాలా పగడ్బందీగా ఒక వ్యక్తి తప్పు దారి పట్టకుండా, తప్పు చెయ్యకుండా ప్రతి చోట చెక్మెట్ పెడుతూనే ఉంటుంది. దాన్ని మిస్యూటిలైజ్ చేసుకునేటటువంటి వ్యక్తులు మనుషులం మనం. కానీ లా ఈజ్, నేను మొదటి ఎపిసోడ్ నుంచి చెప్తున్నాను, లా ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఈదర్ ఇట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది లిటిగెంట్స్, ఆర్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఆర్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది అదర్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ది కోర్ట్. అంటే కోర్టు బయట ఉండేటటువంటి వీటిలల్లో పని చేసేటటువంటి వ్యక్తుల్లో లోపాలు ఉంటాయి. మళ్ళీ ఆ యంత్రాంగాల్లో కూడా తప్పులు ఉండవు.